హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ థాట్స్ బై సాయిశ్రీ. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను చికెన్ బిర్యానీ ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కేజీ చికెన్ని తీసుకొని కడుక్కొని పక్కకు పెట్టుకోండి. ఇందులోకి 6 స్పూన్ల నూనె వేసుకొని సన్నగా ఉల్లిపాయని కట్ చేసుకొని గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోండి. ఇప్పుడు ఈ చికెన్లోకి కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం టేస్టింగ్ ఉప్పు, కొంచెం గరం మసాలా, కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం పెరుగు, అలాగే బిర్యానీ మసాలా, కొంచెం ఆకు, అలాగే బిర్యానీలో పువ్వు. ఇందులోకి వేయించుకున్న ఉల్లిపాయ వేసుకోండి. ఇందులోకి 2 నిమ్మకాయలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. కేజీ బియ్యంకి 6 కప్పుల బియ్యం తీసుకోండి. 6 కప్పులకి 11 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు కడుక్కున్న బియ్యంలోకి 1 స్పూన్ నూనె, 1 నిమ్మకాయ, 1 స్పూన్ ఉప్పు, 2-3 బిర్యానీ ఆకులు, కొంచెం సాజీరా, 2-3 లవంగాలు, 2-3 ఇలాచీ చెక్క దంచుకొని వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు రెండింటిని స్టవ్ పైన పెట్టుకొని అన్నం ఒక వంతు వచ్చేదాకా ఉడికించుకోండి. చికెన్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అలాగే మధ్యలో ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు చికెన్ ఉడుకుతుందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల అడుగునున్న మసాలా మనం అన్నం వేసినాక అడుగు మాడకుండా ఉంటుందండి. ఇప్పుడు ఒక వంతు ఉడికిన బియ్యంని చికెన్లోకి వేసుకొని 30 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పైన బరువాటిది ఏదైనా పెట్టి 30 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఇలా వేడి బిర్యానీ రెడీ. మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇంతే అండి ఇవాళ ఈజీ చికెన్ బిర్యానీ. థ్యాంక్ యూ.